మౌన భాషణం యూట్యూబ్ ఛానల్ కేవల భగవతత్వమే సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యులుగా శ్రీకాళహస్తి క్షేత్రంలో అవతరించి సంభాషిస్తున్నారనేది వారినెరిగిన భక్తులందరి అనుభవము. జిజ్ఞాసువులు ఎందరో వారిని దర్శించి వారితో సంభాషించి తమ తమ ఆధ్యాత్మిక సందేహములను నివృత్తి చేసుకొనుచు తమకును గురువుగారికిని మధ్యన జరిగిన సంభాషణలను రికార్డు చేసుకుని ఉన్నారు. అట్టి వాటిని వీలైనన్ని సేకరించి అందరికీ అందించాలన్నదే ఈ మౌన భాషణం యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక లోకం ఆదరించగలదని ఆకాంక్షిస్తున్నాము. ఆల్రెడీ డైరెక్టెడ్ మూవీ అంటే మనం బుక్స్లో చదివిన మరి అట్లా మీలాగా మాకు అలాగే మీలాగా మీ లెక్కలో మీరు కలగనే ఒకటి ఇద్దరు రంగు కదా. కానీ మీకు ఆల్రెడీ కళ అంతా తెలుసు, కళలో ఎలా ఉంది తెలుసు, బయట ఎలా ఉంది తెలుసు. మేము ఇంకా అలానే స్వప్నావస్థలో అలాగే నన్ను గురించి మీరు అనుకునేది కూడా మీ కళలో బాగున్నాయి. ఓకే, ఎప్పుడు వస్తుంది మా కళ మరి బయటికి నుంచి? అది ఉంది కదా, పోయేది కదా. అది మీలాగా అంటే అదే సర్వజ్ఞత కానీ సర్వాంతర అలాగే పేర్లు పెద్దవాళ్ళు మాట్లాడతారు, చెప్పులు మాట్లాడినప్పుడు చెడిపోతారు. రమణ మనిషి చెప్పినా ఇంకొకరు చెప్పినా ఇది ఒకరు చెప్పింది బాటలు. అంటే సర్వజ్ఞులు కదా వాళ్ళు, ఎవరెవరి లైఫ్ జీవితాలు ఎలా ఉన్నాయి ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి వాళ్ళు చెప్పారు. నేను సర్వజ్ఞుడు అంటే ఇలా ఇలా ఎవరైనా వస్తే వాళ్ళ జీవితం గురించి ఇలా ఉంటుంది అని మీరు నేర్చుకున్న తరువాత ఇవన్నీ వచ్చింది. మీరు ఏర్పడటం కూడా నడుకు తర్వాత వస్తుంది. అదే ఆ మెలకువే ఉంది, సదా ఉంది. ఏదో అలా ఉంది, మళ్ళీ నిద్రలోకి మళ్ళీ దీనిలోకి వెళ్ళిపోతున్నాం కదా. సదా అక్కడ ఉంది కానీ మేము గుర్తించలేకపోతున్నాం కదా. అట్లా సదా ఉండలేకపోతున్నాం. అలా గుర్తించలేకపోతున్నాను అనే విషయాన్ని గుర్తించాను. వాటి దాని వల్ల ఉపయోగం లేదు కదా. మరి మా కళలో మేము ఎప్పుడు మేలుకుంటాము, ఎప్పుడు మేలుకొని అలా నిలబడాలి అనేది తపన. అదే అట్లా నిలబడట్లేదు. అవేర్నెస్ కాన్షియస్నెస్ డ్రాప్ అవుతుంది. ఒకటి ఎలా ఏమి అని చెప్పలేదు. మీరు ఇక్కడ నా గురువు సన్నిధిలో అడుగు పెట్టిన తర్వాత మీ కోరిక తీరుతుందని చెప్తే కలిసి ఎట్లా తీస్తుంది మీ అన్వేషణ కానీ మీ ఇది ఆఖరి రోజు అన్నమాట.